మంచి భర్త, రత్నం లాంటి ఇద్దరు పిల్లలు, అదంతా కూడా ఒకటి వైపు అనమాట. కానీ నిజానికి పిల్లల్ని కూడా చంపుకోగలరా అనే టైప్లో అయితే ఉంటుంది. సో పూర్తిగా అయితే స్టోరీ తెలుసుకుందాము, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. అలాగే యాక్టింగ్ మాత్రం ఒక్కొక్కరు జీవించేశారని చెప్పొచ్చు అనమాట, అలా అయితే ఉంటుంది. ఇంతకీ ఏ మూవీ గురించి అంటే మాత్రం సూక్ష్మదర్శిని. సో మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అవైలబుల్గా ఉంది. మరి కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి కదా. సో కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం అది ఒక కాలనీ టైప్లో అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ చాలా ఫేమస్ బేకరీ ఉంటుంది. రూపాయి లేని టైంలో స్టార్ట్ చేసిన బేకరీ లక్షలు లక్షలు అయితే సంపాదించేలా అయితే చేస్తుందన్నమాట. సో మరి వాళ్ళు చిన్నప్పుడే ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్నమాట. హస్బెండ్, వైఫ్, వాళ్ళ ఇద్దరు పిల్లలు. సో వాళ్ళైతే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మిగతా బిజినెస్ అదంతా చేసుకుంటూ ఉంటారు. ఈలోగా ఇక్కడైతే తెలిసిందే కదా, చుట్టుపక్కల లేడీస్ అందరూ కూడా ఈ మధ్య వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టేసుకుంటున్నారనమాట. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అలాగా ఇలాగా అని చెప్పి తెలిసిందే కదా, అలా పెట్టుకుంటూ ఉంటారనమాట గ్రూప్స్. ఈ కాలనీలో కూడా ఆ గ్రూప్స్ అయితే ఉంటాయి. మరి ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే బాగా ఏజ్ అయిపోయిన ఒక టీచరు, అలాగే మన హీరోయిన్ గారు, ఇంకొక వైపు ఏమో మరి హస్బెండ్ లేకుండా ఒక చిన్న బేబీని చూసుకుంటూ ఒక లేడీ, ఇలా మొత్తానికైతే మాత్రం కొన్ని లేడీ క్యారెక్టర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏదైనా కానీ అందులో షేర్ చేసుకోవడం అలవాటు అనమాట. మరి అలాంటి టైంలోనే ఒక పర్సన్ అయితే ఎంటర్ అవుతాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, చిన్నప్పుడు ఇద్దరు పిల్లలతో ఒక ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయారు బేకరీ అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో వాళ్ళ అబ్బాయి అనమాట. తండ్రి చనిపోతాడు, ఓన్లీ కేవలం తల్లి అలాగే సిస్టర్ మాత్రమే ఉంటారు. సిస్టర్ ఏమో న్యూజిలాండ్లో ఉంటుంది, ఇతను వీళ్ళ అమ్మగారితో పాటు అయితే ఉంటారు. కానీ వీళ్ళ అమ్మగారికి అంతా మతిమరుపు, ఏదైనా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అదంతా పై నటన మాత్రమే అని గుర్తుపెట్టేది మన హీరోయిన్. ఓపెన్గా చెప్పాలంటే ఆవిడే హీరో క్యారెక్టరైజేషన్ టైప్లో ఉంటుందన్నమాట. మరి ఆవిడ కనిపెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది, నిజం ఏంటి అని ఆవిడ తెలుసుకున్న తర్వాత మనకు కూడా కొంచెం మైండ్ అయితే ఏంటి ఇదే జరిగింది అనిపిస్తుంది అనమాట. సో మరి అసలు ఏంటి అంటే మాత్రం ఎక్కడైనా లవ్ చేసుకుంటే ఇష్టం లేకపోతే బయటికి పంపించేయటం కానీ లేదంటే చంపేయటం కానీ జరుగుతూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం పరువు కోసం చంపేయటం పక్కన పెడితే ముందు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుదామని లాంగ్ వెళ్ళిపోయినా కానీ రప్పించి మరీ ట్రాప్ చేసి మరీ కన్న కూతుర్ని అలాగే లవ్ చేసిన పర్సన్ని కలిపి అయితే చంపుతారనమాట. కానీ లాస్ట్లో మన హీరోయిన్ గారు వీరోచితంగా ముందుకు వచ్చి కూతురు చనిపోయింది అని చెప్పి మొత్తానికైతే ఏదో రకంగా తెలుసుకొని మిగతా ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ని మాత్రం సేవ్ చేయగలుగుతుంది అనమాట డేరింగ్గా. సో అసలు ఏంటి అంటే మాత్రం ఆ లేడీ ఎవరైతే ఉన్నారో, అంటే ఇద్దరు పిల్లల్లో ఒక అతను వాళ్ళ మమ్మీతో ఉన్నాడు కదా, ఇంకొక ఆమె న్యూజిలాండ్లో ఉంది కదా. ఆ న్యూజిలాండ్లో ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్తో కాకుండా గర్ల్ ఫ్రెండ్తోనే ఉంటుందన్నమాట. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఉంటారు. అలాగే ఒక బేబీని అయితే తీసుకుంటారనమాట, దత్తత తీసుకొని అదే అడాప్ట్ చేసుకొని చూసుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళకేమో నచ్చదు. సరే దూరంగా వెళ్ళిపోయినా కానీ ఎందుకు వదలాలి అని చెప్పి మొత్తానికి ఏదో రకంగా రప్పించి కూతుర్ని చంపేస్తారు. ఆ పర్సన్ని చంపేలోపు మన హీరోయిన్ సేవ్ చేస్తుంది. ఈ మధ్యలో జరిగే స్టోరీ అంతా కూడా చాలా డిఫరెంట్గా అయితే తీసుకెళ్లారు. సో ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. స్టోరీ చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్తారు, అలాగే కామెడీ కూడా బాగుంటుంది. సో ఇది నా రివ్యూ మాత్రమే. చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.